ఈ సమయంలో చిన్నబాబుని లత వదిన పైకి తీసుకురండి. మానవుడా మానవుడా నీ జన్మకు ఎనాయింటేషన్ అనే మాటకి, అభిషేకం అనే మాటకి చూస్తే సెమిర్ అనే మాట నుంచి వచ్చిందనమాట. మూల భాషలోకి వెళ్ళి చూస్తే అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను అభిషేకించినటువంటి దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టాడు. అభిషేకించిన వాడు ఇలాగూ నిన్ను సెలవించుచున్నాడు, భయపడకమో, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మీద అయితే అభిషేకం వచ్చిందో, ఎవరి మీద అయితే ఆ మార్కు ప్రత్యేకించి మనుషులు కనపడదు కానీ ఆ దేవునికి కనపడుతుంది, ఆ మార్కు వచ్చిందో, ఆ మార్కు ఉన్న వాళ్ళని దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు నా సొత్తు అని సెలవిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఇక్కడ చూడు 28 దీనిలో చదువు. అభిషేకం నొందిన కెరూబు వై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అంటే మొదట అభిషేకాన్ని ఎవరు ఇచ్చాడు అనమాట? కెరూబుకి దేవుడు అభిషేకం ఇచ్చాడు మొదట ఉంటివి. అందుకే నిన్ను నియమించి తిని. అభిషేకం ఉంటేనే నియమించడం వేరు, అభిషేకించడం వేరు. ఆ మార్కు దేవుడికే కనపడుతుంది. దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీ ఉంటివి. అదనమాట. ఎక్కడున్నావు? పరిశుద్ధపరించ పర్వతం మీద నీవు ఉంటావు. ఇప్పుడు నుంచి ఏం చేస్తావు అంటే నువ్వు పర్వతం మీద కట్టుకో గెస్ట్ హౌస్. ఆల్రెడీ దేవుడు కట్టాడు నీకు నాకు. ఆమేన్. చదువు. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించి ఉంటుంది. అదనమాట. అందరికీ గాలుతాయి, నీకు గాలవు. దేవుడి స్తోత్రం. వితౌట్ యువర్ నాలెడ్జ్, నీకు సంబంధం లేకుండా నీ నెత్తి మీద ఏది పడినప్పటికీ, అది తూర్పు నుంచి వచ్చిన, పడమ నుంచి వచ్చిన, ఆకాశం నుంచి భూమి నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా నిన్ను ఇరుకులో విశాలంగా నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడదామా? ఎందుకంటే మన బాబుని రెస్పెక్ట్ చేద్దాం. నువ్వు నుంచుంటావా కూర్చుంటావా? మీ చేతులు బాబుపై ఉంచండి. మీ 2 చేతులు ఉంచి మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటూ తన గురించి ప్రార్థన చేయండి. నీ జన్మకు కారణం ఉందా? ప్రతి వారికి ఉంది. అది తెలిసిందా? తిన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామా, పడుకున్నామా, చల్తేగా? నో 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 నో. అది దేవుడికి ఇష్టమైంది కాదు. రాజా నీ కృపలో బలపరచు, నీ ఆశీస్సులు దయచేయి, నీ నామాన్ని కనపరచుకో ప్రభా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మతో నడిపించు. యేసు నామములో నడిపించు. ఒకసారి రండి. ఈలోపు మీరందరూ నాన్నగారు ఎక్కువసేపు నిలబడడం ఇబ్బంది కనుక ఇక్కడ ఉన్న సేవకులందరూ కుడి చేయి వేసి మీరు ఏమన్నా చెప్తే ఓకేనా? ఇప్పుడు సంబంధించింది కాదుగా. ఓకే. మీ కుడి చేతులు బాబుపై ఉంచండి. నాన్నగారు వచ్చి పరిశుద్ధుడు, సృష్టికర్త, ఆదిమధ్యాంతరహితుడా యేసయ్య, ఈ కృపకై వందనాలు. పాముని దీవించండి, ఆశీర్వదించండి. మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభువా. వండి తండ్రి, ఎందుకు ఈ లోకంలో పంపించారు, ఏ కార్య సాధనగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా తయారు మీ సాక్షిగా నిలబెట్టండి. మీ సాక్షిగా నిలబెట్టండి. ఎందుకు ఈ లోకంలో పంపించారు, ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా నిలబెట్టాలనుకుంటున్నారు, నిలబెట్టండి, స్థిరపరచండి, నిలబెట్టండి, వరకు నిలబెట్టండి, సాక్షిగా నిలబెట్టండి, ప్రార్థన ఆలకించండి. యేసు పరిశుద్ధనామమున తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆదరణ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆదరణ కడవరకు బాబు మీద అభిషేకించి
కడవరకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం ఒకసారి దేవునికి మహిమ, ఒక్కసారి క్లాప్స్ కొట్టి మనం ఎంకరేజ్ చేద్దామా? లేవచ్చు బస్సు అలా వెళ్ళి నువ్వు అక్కడ కూర్చో. ఇప్పుడు ఒకటి ఇద్దరిని అభిషేకించే ఆశీర్వాదం మా కుటుంబానికి దేవుడిచ్చాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వేదిక మీద తీసుకురావాలి. కాబోయే అత్తగారు ఇద్దరు దైవాభిషేకం పొందబోతా ఉంది. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, సృష్టికర్త, ఆది మధ్యాంతరహితుడా యేసయ్య శివను దీవించి ఈ విధంగా బాబుతో జతపరచట్లో మీ సంకల్పం ఏమవుతుందో అది నెరవేర్చండి ప్రభువా. అది కడవరకు నడిపించండి ప్రభువా. సాక్షిగా నిలబెట్టాలి ప్రభువా. కడవరకు నిలబెట్టాలి ప్రభువా. కడవరకు నిలబెట్టాలి ప్రభువా. మీ సంకల్పం ఏమవుతున్నదో ఆ సంకల్పం నెరవేర్చండి. కడవరకు నిలబెట్టండి. ప్రార్థన ఆలకించండి. యేసు పరిశుద్ధులను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసయ్య, సృష్టికర్త, మమ్మల్ని ఈ రకంగా ప్రభువా లోకంలో నుంచి తప్పించి నీ బిడ్డలుగా చేసుకున్న ప్రవీణ్ బాబుని నాయన మీకు సమర్పించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. అలాగే నాయన పిల్లివారి కోడలుగా నాయన షేబాని ఇక్కడికి తీసుకొచ్చి నాయన మా పెద్దబాబు నాయన వాడికి భారీగా సేకరించి చేసుకునే ఈ రోజుల్లో సాయంకాలం జరగబోయే వివాహంలో మీరుండి సమయంలో మా నాయన తను కూడా మీ సేవకురాలుగా నాయన బాబుకి అండదండలుగా ఉంటూ నాయన ఇద్దరూ కలిసి మీ సేవ చేయడానికి మీ నామానికి మహిమకరంగా ఎన్ని ఇక్కట్లు బాధలు వచ్చినా అవి లెక్క చేయకుండా మీ నామ మహిమార్థం మిమ్మల్ని నాయన హత్తుకొని నాయన మీ కృపలో నాయన పెదబాబు నాయన శివ మీ సేవలో ముందుకు సాగుచు అనేక ఆత్మలను రక్షించి అనేక మందికి మాదిరికరంగా జీవించు బిడ్డలుగా వీరిద్దరిని ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకోమని మీ చేతులకి ఈ బిడ్డలిద్దరిని అప్పచెప్పుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కడ వరకు ప్రభు ఈ జంటని దీవించి హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా మరి దేవుని యొక్క ఆత్మచేత అతిగా ప్రయాసపడిన దైవజనుని యొక్క చేతుల మీదుగా అభిషేకం పొందటం అనేది గొప్ప దైవ ఆశీర్వాదం. అది సమూయేలు గారి ద్వారా అనేక మంది భక్తులకు దేవుడిచ్చాడు. మరి అవకాశాన్ని సైమన్ బాబుకి అలాగే ప్రత్యేకంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాపకు కూడా, మా పాప అలాగే పిల్లివారి యొక్క కోడల గారికి ఇప్పించటం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అభిషేకము అనేది చాలా ఆశీర్వాదకరమైన ఘట్టం. కానీ ఆ తరువాత దాని కొరకు చాలా ప్రయాసపడి ప్రార్థించి దేవుని ఆలోచన తలంపులు గ్రహించి దాన్ని అందుకున్నప్పుడు మాత్రమే వ్యక్తులు దాన్ని కాపాడుకోగలుగుతారు. అటు మీరు ఇద్దరికి కూడా నేను ప్రేమతో, అద్భుతం కాదు, ఆశ్చర్యం కాదు, కానీ దాన్ని నిలుపుకోవటానికి మరి దైవజనులు చెప్పారు. అగ్నిగుండంలో నడిచారు వారు, అయినా అగ్నిగుండం కూడా వారిని ఏం చేయలేకపోయింది. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారితో ఉంది. మీ ఆ దైవజనులు అనేక మంది ప్రార్థన చేశారు, వారి చేతులు చూయించి కూడా ఆశీర్వదించారు. మీ ఎల్లప్పుడూ మీకు అభిషేకం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నడిపిస్తాడు. ధైర్యముగా
మీ జీవిత పర్యంతం దేవుని పనిని నమ్మకంగా చేయాలని ఒక దైవజనుగా, ఒక బంధువుగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. This very wonderful occasion where Chinnababu and Sheba have been anointed by God's presence and God's blessings, and I pray that God will be with them throughout their life, and that they will fulfill their anointment, and that they will do many, many mighty and great things for God. May God bless you, Praveen and Sheba. థ్యాంక్ యూ. నాన్నగారి తర్వాత ఇద్దరు సహోదరులు కూడా ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచారు. దీన్ని ఇంకా నూరంతులు చేయడానికి ఈ పిల్లలు కూడా దేవుడు అభిషేకించి వాళ్ళ మీద కూడా దేవుడు మంచి మనసు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా అభిషేకించబడడానికి, దేవుని సేవ చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈ సేవ ఇంకా నూరంతులుగా దేవుడికి ముందు సాగించాలని నా యొక్క ఆశ. ఎందుకంటే 2018 డిసెంబర్ 12 తారీఖున ఇదే స్టేజ్ మీద మా పెద్దబాబుని నాన్నగారు అభిషేకం చేశారు. మళ్ళీ ఇదే స్టేజ్ మీద మరి ఈరోజు మా చిన్నబాబుని సాయంత్రం వివాహం ద్వారా మా ఇంట్లో మెంబర్ అవుతున్న అమ్మాయిని కూడా అభిషేకం చేశారు. అదే నాన్నగారు నన్ను తమ్ముడిని అభిషేకం చేశారు. ఆయన చేతుల మీద కొన్ని వందల సేవకులను అభిషేకం చేశారు. ఆ చేతితోనే ఈ 2 అభిషేకాలు మా ఇంట్లో జరగడం కూడా, పొద్దున్న దైవాభిషేకాలు, సాయంత్రం వివాహం ఒకే రోజున ఇలా జరగడం, అది నాకు దేవుడిచ్చిన అదృష్టం మాత్రమే అనుకుంటున్నాను.